కాజల్ ఏంటది వదులు. ఛ 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా గురువారం గుడికెళ్తా అన్నావు, ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది, ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ వడ్డీల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, రే నేను డ్రాప్ రా. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు, తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండి అమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి, ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది, ఏమైనా తింటాను. లేదు పోమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా, చల్లగా ఉండమ్మా. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు. అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే నేనున్నా కదా హీరోని. అరవై ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు. అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటదేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మరి నేను నచ్చానా? బీరేస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు, అబద్ధాలు చెప్పద్దు, నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెల డేటింగ్ అనుకున్నాం, ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా?
నాకు ఓకే. హ్మ్? హ్మ్? మ్మ్. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయాలి కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? హ్మ్. ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. హ్మ్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్ లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్పలు చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా
ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల, ఏదో డేటింగ్ అనుకున్నాం, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్, నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్.